బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా చేవెళ్ల హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టరీత్యా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు విజయార్య క్షత్రియ డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్, డీజీపీ, న్యాయశాఖ అధికారులు సుమేటో కింద చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దొంగలాగా ఢిల్లీకి పోయి మరి నిన్నగాక మొన్ననే మరి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మరి సార్ నేను వెళ్ళట్లేదు సార్, నేను పోను సార్ అని చెప్పి నమ్మవలిగి తెల్లారే ఢిల్లీ పోయి మరి కండువా కప్పుకున్నటువంటి మరి యాదయ్య గారు మరి రేపు పొద్దుగల్లా ఎట్లా తిరుగుతాడు చేవెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మరి ఎందుకనంటే ఈరోజు ఎంతో ప్రేమతోటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి నిన్ను గెలిపిస్తే మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యువ నాయకత్వాన్ని మీరు చూడండి. మరి వీళ్ళ కష్టార్జితంగా మరి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. మరి దాన్ని కూడా కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా, నియ్యత లేకుండా మరి ఈ రోజు ఆయన పార్టీ మారడం అనేది అది శోచనీయం. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు అసలు దీని ముఖ్య కారణం ఏంటి అనంటే కేసీఆర్ గారి మీద, తెలంగాణ వాదం మీద ఈరోజు జిగ్జాగ్ ముఖ్యమంత్రి మొన్న మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని 50 లక్షల రూపాయలు పెట్టి ఆనాడు దొంగలాగా వచ్చి 50 లక్షలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఉన్నటువంటి ఒక గజ దొంగ ఈరోజు మరి సీఎం కుర్చీ మీద